ఏంటిడో పొద్దున్నే ఎక్కడికో రెడీ అవుతున్నారు చూస్తున్నారా? ఎస్, మనం రెడీ అవుతున్నాం. ఒక ట్రిప్కి వెళ్తున్నాం ఈరోజు. మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 12కి ఫ్లైట్. నా రూమ్ నుంచి 1 అవర్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి. మనం ట్రైన్లో వెళ్ళిపోతాం. నేను మొత్తం మీకు చూపిస్తాను ట్రైన్ ఎలా ఎక్కాలి, ఏంటి సంగతి అనేది. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఒక బిగ్ సర్ప్రైజ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఇంకో ఫ్రెండ్ వెళ్తున్నాం. బేసికలీ ఇది అన్సీజన్, అందుకే నేను ఈ ట్రిప్ వెళ్తున్నాను. లో కాస్ట్లో అవుతుందని. ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్సీజన్లో వెళ్తేనే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. లేదు సీజన్లో వెళ్తాము అనుకుంటే పిచ్చగా మీకు ఖర్చు అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఎక్కడికైనా ఏ కంట్రీకైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అన్సీజన్లోనే ప్లాన్ చేసుకోండి. ఇది సమ్మర్లో చాలామంది ఇటలీకి వస్తారు, ఎందుకంటే సమ్మర్లో బీచెస్ ఫేమస్ ఇటలీలో. అక్కడి నుంచి నేను ఏదైతే ప్లేస్కి వెళ్తున్నానో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి చాలామంది వస్తుంటారు. మనం మాత్రం వాళ్ళ ప్లేస్కి వెళ్తున్నాం. రెంట్స్ అండ్ రూమ్ రెంట్స్, మాకు ట్రావెలింగ్ అంతా కూడా మీకు మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ డ్రెస్. రెడీ అయిపోయాం. ఇదే మా హాస్టల్ బయట. మీకు చాలాసార్లు చూపించాను. మీకు ఒక ట్రావెలింగ్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉంటే బెస్ట్. ఎందుకంటే దీంట్లో పాస్పోర్ట్స్, ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మనీ కూడా ఈజీగా మనం బయటికి తీసి చూపించేసమాట ఎవరైనా అడిగినా ఏం చేసినా. దానివల్ల దొంగతనాలు కూడా చాలా తక్కువ జరుగుతాయి. మీకు ఫారిన్ కంట్రీస్లో, ఈవెన్ మన ఇండియాలో కూడా ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్తే దొంగల భయం ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఇలాంటి బ్యాగ్ ముందు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మీరు వెనక్కి పెట్టుకున్నారనుకోండి, వెనక్కి బ్యాగ్ వేసుకున్నారనుకోండి, వెనక నుంచి దొంగతనం చేసే ఛాన్సెస్ ఉంటాయి మెట్రోస్లోని, ట్రైన్స్లోని, బస్సులో కూడా. కానీ ఇలా ముందుకుంటే చాలా తక్కువ మాట. ఇది మన లగేజ్ అండ్ ఇది ఇంకో బ్యాగు. ఇంకా మనం స్టేషన్కి వెళ్ళిపోదాం. స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం. ఇదే మన స్టేషను. ఇక్కడి నుంచే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అండ్ దీని పక్కనే మా యూనివర్సిటీ కూడా. మీకు ఆ యూనివర్సిటీ గేట్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడికి మనకి అరౌండ్ మన హాస్టల్ నుంచి 300 మీటర్స్ ఆర్ 400 మీటర్స్. ఈ బిల్డింగ్ కనిపిస్తుందా? ఈ బిల్డింగ్ వెనకాల మన హాస్టల్. అండ్ ఇదే యూనివర్సిటీ. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే యూనివర్సిటీ మాట. ఇంక ఇదే స్టేషన్. ఇలా లోపలికి వెళ్తే కింద బేస్మెంట్లో ఉంటుంది స్టేషను. కొత్త స్టూడెంట్స్ ఎవరైనా వస్తే ఈ స్టేషన్ గుర్తుపెట్టుకోండి, పలాజో రియాలే ఓర్లియన్స్. ఇది యూనివర్సిటీ స్టేషన్ అన్నమాట. ఇది దగ్గర యూనివర్సిటీకి. మీరు ఎక్కడి నుంచి ఇండియా నుంచి కొత్తగా స్టూడెంట్స్ ఎవరు వచ్చినా సరే మీరు ఎక్కడే దిగుతారు, లేదా సెంట్రల్ దిగుతారు. సెంట్రల్ కానీ ఇది దగ్గర. ఇదే ట్రైన్. మనం ఆగి అది ప్రెస్ చేస్తే ఇలా ఫుట్ ఓపెన్ అవుతుంది, మనం ఇంకా ఎంటర్ అవ్వచ్చు. ఇది మార్నింగ్ కదా, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తారు, అందుకే అసలు ఖాళీ లేదు. కొంచెం టైం తర్వాత అదే ఖాళీ అయిపోతుంది. ఈవెన్ దీంట్లో కూడా ఇవి ఉంటాయి. స్టేషన్కి వచ్చాం. మీకు చూపిస్తాను స్టేషన్ ఎలా ఉంటుందో. ఇదే స్టేషను. దీనిపైనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ స్టేషన్ ఇది. ఈ పైకి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా మీరు టికెట్ కావాలంటే ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. మీరు పలర్మో సెంట్రల్ కానీ ఇంకా పలర్మోలో ఇంకేదైనా స్టేషన్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ టికెట్స్ ఉంటాయి. ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదా అక్కడ మిషన్స్ ఉన్నాయి కదా, ఆ మిషన్స్లోనైనా తీసుకోవచ్చు. రెండు సేమ్ కాస్ట్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఈ పైకి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్. డిపార్చర్స్. ఇదే డిపార్చర్స్. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అరైవల్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి చెక్ ఇన్ కౌంటర్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్లో. మిగతా దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. ఇటలీలో ఉండే మోస్ట్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా
ట్రైన్ కనెక్షన్స్ ఉన్నవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ట్రైన్ స్టేషన్స్ ఉంటుంది, పైన ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో మీరు ఏం వరీ అవ్వకలేదు. సెక్యూరిటీ అయిపోయింది, ఇంకా మనం గేట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా డ్యూటీ ఫ్రీ. ఇంత డ్యూటీ ఫ్రీ సర్కే, మన రేటు కొనాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా గేట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే ఇటాలియన్ ఫేమస్ స్వీట్ కన్నోలి. మీకు ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో చెప్పాను కదా. ఇవన్నీ అవే. ఇవే గేట్స్. అదే పెద్ద ఎయిర్పోర్ట్ కాదు చూపించడానికి, చాలా చిన్న ఎయిర్పోర్ట్. నేను లాస్ట్ టైం అరౌండ్ ఆగస్ట్లో వెళ్ళాను అనుకుంటా. మళ్ళీ ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఈ జూలైలో. చాలా చేంజ్ అయింది ఎయిర్పోర్ట్ అయితే, మామూలు లేదు. అంతకుముందు కానీ ఇప్పుడు బాగా చేశారు. ఈ డిజైన్స్ కానీ ఈ ప్యానల్స్ కానీ అంతా కూడా. ఈవెన్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. లాస్ట్ టైం ఏమి ఉండేవి కాదు, బట్ ఇప్పుడు బాగుంది. వాళ్ళు కూడా అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ కూడా కాలక్రమేణా మారుతూ వస్తుంది. నైస్. ఇది ఫ్రీ పియానో. ఎవరైనా వచ్చి మీకు టాలెంట్ ఉంటే మీ టాలెంట్ చూపించవచ్చు. ఇదేంటో పెద్ద హీల్స్లా ఉందని ఏంటని చూస్తే దీనికి ఒక పెద్ద మీనింగే ఉంది. ఎవ్రీ ఇయర్ రెడ్ షూ అనేది డిస్ప్లే చేస్తున్నట్ట ప్రతి ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే ఉమెన్ వైలెన్స్కి అగెనెస్ట్గా చూపించడానికి. ఒక అతను ఎవరో ఈ రెడ్ పీస్ వర్క్, ఈ రెడ్ ఆర్ట్ వర్క్ని హీల్స్తోని చేసి ఈ ఇయర్ పెట్టారన్నమాట. నైస్ ఇనిషియేషన్. మనకి ప్రతి రీజియన్లోని ప్రతి ఒక్క ప్లేస్కి ఒక్కొక్క ఆర్ట్ అనేది ఉంటుంది కదా. అలాగే నేనున్న ప్లేస్ ఇటలీలో రీజియన్స్ అంటాం కదా. రీజియన్స్లో నేను ఉన్నది సిసిలీ రీజియన్, దాని క్యాపిటల్ పలర్మో నేను ఉన్నాను, అది మీకు తెలిసిందే కదా. దాంట్లో ఉన్న ఆర్ట్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది వెనకాతలు ఉండేది ఏంటంటే డిస్కవర్ సిసిలీ అనే స్టోర్. ఇది ఎయిర్పోర్ట్లో ఉన్నది, ఈవెన్ మన బయట కూడా ఉంటుంది. మీకు ఇక్కడ ఉన్న ఆర్ట్, సిసిలీ యొక్క ఆర్ట్ని మీకు చూపిస్తాను, చూడండి. ఇవి పైన్ ట్రీస్ పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు ఎలాగే ఉంటాయి. ఆటితో వాటిలాగా రిప్లికాస్ చేశారన్నమాట. ఇవన్నీ కూడా మార్బుల్స్తో చేసింది. ఇవన్నీ కూడా సేమ్ ఆ పైన్ ట్రీ మోడల్లో చేశారు. వీళ్ళిద్దరూ సిసిలీ యొక్క రాజు రాణి. దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, నేను దానికోసం ఇంకో వీడియో చేస్తాను ఆ రాజు రాణి గురించి. అండ్ ఇవి సిసిలీలో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. ఇది పిస్తాకియో క్రీమ్, సిసిలీ ఫేమస్ మాట. ఇది పిస్తాకియో క్రీమ్ అండ్ పెస్టో క్రీమ్, ఈ రెండు చాలా ఫేమస్. ఇంకా మీకు ఇవన్నీ బిస్కెట్లు ఇవన్నీ కామనే ఎక్కడైనా సరే. ఇవి ఏంటంటే మనకి రూమ్స్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అవే ఇవి సోప్స్ లాగా. వీటిలో బట్టలు అంటే బట్టల్లో పెట్టుకోవడానికి అవి ఉంటాయి. ఇది సోప్ మాట. ఇది ఒకటి సపోనే అంటే సోప్. ఇవి సోప్స్ బట్టల్లో పెట్టుకోవడానికి మనకి అవే ఉంటాయి కదా స్మెల్ రాకుండా, అవి అలాంటివి ఉంటాయి. సోప్స్ ఉంటాయి, బాత్ టబ్లో వేసుకునే ఉంటాయి. లెమన్ ఫ్లేవర్స్ మాట. సిసిలీలో లెమన్స్ చాలా ఫేమస్. లెమన్స్ కాదు లెమోనే చాలా ఫేమస్. వాటితో తయారు చేసినవి ఇవి, వాటి ఫ్లేవర్. ఇవి డిఫరెంట్ ఆర్ట్తో ఉండే బాటిల్స్. అండ్ ఇది మనకి చాపింగ్ బోర్డ్ లాగా. ఇవి డెకరేషన్కి వేలాడదీస్తారు ఇంట్లో. చూసి ఇవన్నీ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇవి రకరకాల సిసిలియన్ పాస్తాల్లో మనకి చాలా తక్కువే తెలుసు, కానీ వందల్లో ఉంటాయి. చూడండి,
ఇదో రకం, ఇదో రకం, ఇదో రకం, ఇదో రకం, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవి కూడా క్రీమ్స్, డిఫరెంట్ క్రీమ్స్. అండ్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నవి చూపిస్తుంటండి. ఇవి బ్యాగ్ అదే మన దీంతో చేస్తారు కదా ఆ బ్యాగులు, కానీ దాని మీద ఆర్ట్ వేసి ఎంత నీట్గా డెకరేట్ చేశారు చూడండి. బ్యాగ్ మీద ఆర్ట్ ఇవి. అండ్ ఇవన్నీ కూడా అమ్మాయిలకు సంబంధించిన నెక్లెస్లు, ఇయర్ రింగ్స్ సెట్. ఇవి కూడా మొత్తం మార్బుల్సే, చూడడానికి భలే ఉన్నాయి కదా. వీటిని సోనరీస్ అంటారు, అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్కి పెట్టుకున్నాం కదా అవి. రాజు రాణి చెప్పాను కదా, దాని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం. ఇవి ఫేమస్, మీరు ఎక్కడ చూసినా ఈ డెకరేషన్ అనేది ఉంటుంది. ఇది సిసిలీ సింబల్, ఇది చూసారు కదా ఈ 3 లెగ్తోని, అది సిసిలీ సింబల్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇది ఒకటి. ఇది ఏంటంటే మనకి చారిటీ డొనేషన్స్ ఉంటాయి కదా, అది ఎయిర్పోర్ట్లో కూడా ఎలా పెట్టారు. దాంట్లో చూస్తే మీరు డిఫరెంట్ కరెన్సీస్ మాట. అంటే ఇంతమంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈ ప్లేస్ని విజిట్ చేశారని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అండ్ చైల్డ్కి డొనేషన్ కూడా ఉంటుంది. దీంట్లో నేను ఎంతో చూశాను, మన ఇండియన్ నోట్ ఎక్కడైనా ఉంటుందేమోని నేను అక్కడ అబ్జర్వ్ చేయలేదు. అందుకే నా వంతుగా నేను ఒక ఇండియన్ నోట్ని వేస్తున్నాను. సో మనం కూడా ఒక చైల్డ్ కేర్ని మన ఇండియా తరపు నుంచి సపోర్ట్ చేసింది. ఇదే మన ఫ్లైట్. రైనర్ అనేది చాలా చీప్ అండ్ బెస్ట్ అన్నమాట ఇటలీలో. ఇటలీ నుంచి చాలా కంట్రీస్కి చాలా లో కాస్ట్లో రన్నింగ్ అయ్యే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్లైన్స్ ఇది. నాకు ఆల్మోస్ట్ టికెట్ 1500 పడింది. నేను ఇంకో కంట్రీ వెళ్తున్నాను ఏకంగా, ఆ కంట్రీకే 1500 పడిందంటే అర్థం చేసుకోండి ఇది ఎంత తక్కువ ఉంటుందో. వీళ్ళందరూ మనతో పాటు ప్రయాణించిన వాళ్ళే. ఇదే మన ఫ్లైట్ ఫుల్ ప్యాక్డ్ అయింది. సో హలో, మన సీట్ 9-2. ఫైనల్గా సీట్ లోపలికి వచ్చాం. మనకి లక్కీగా విండో సీట్ వచ్చింది. మేము ఎప్పుడు కూడా సీట్స్ ప్రిఫర్ చేయం, ఎందుకంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. సో ఆటోమేటిక్గా చెకింగ్ చేస్తాం. ఎయిర్పోర్ట్, మనం ఇప్పుడు డైరెక్ట్గా న్యూరెంబర్గ్ సెంట్రల్కి వెళ్తాం. అక్కడ కొన్ని ప్లేసెస్ విజిట్ చేసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం.